అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక డిపార్ట్మెంట్లో కొన్నేళ్ళు పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకొక డిపార్ట్మెంట్కు మారినప్పుడు ఆయన వెంబడే ఉన్నటువంటి ఓఎస్జీని పిఎను వాళ్ళని అదే టీంగా తీసుకెళ్తున్నారు. వీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళ టీం అక్కడికే వస్తుంది. వాళ్ళే ఉంటారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా వాళ్ళే ఉంటారు. దేని కొరకు అది, ఏం పని కొరకు అది, ఏం కన్వీనియంట్ ఉందని వాళ్ళని తీసుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ మారినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులను ఓఎస్డీలుగా పెడితే 25-30 సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి ముందర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి సంతకాలు పెడితే ఉద్యోగం మీద సమస్య వస్తుంది, రేపు పొద్దున టర్మినేషన్ అవుతుంది, ప్రమోషన్లు రావు, ఇంక్రిమెంట్లు రావు అనే భయంతో ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగిని ఎక్స్టెన్షన్ పెడితే ఏం భయం ఉంటుంది, థర్డ్ పార్టీ ద్వారా ఓఎస్డీలను పెట్టుకుంటే ఏం భయం ఉంటుంది అనేది ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర క్యాడర్కి సంబంధించిన ఇద్దరు శ్రీనివాసరాజు గారిని వారిని తీసుకొచ్చి ఇద్దరిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారు సీఎం వల్ల. ఆంధ్ర క్యాడరు, ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళని. ఇదే ముఖ్యమంత్రి గారు నేను రిటైర్ అయిన ఆఫీసర్లు అందరినీ తీసేస్తా అని చెప్పిండు. ఇట్లా కనీసము సెక్రటరేట్ మొత్తం మీద సగం వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది.